అసలు భీమిలి బీచ్లో ఏం జరిగింది తెలుసా? అసలు బీచెస్ ఎంత డేంజరో ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జస్ట్ మిస్ అక్క కొట్టుకొని వెళ్ళిపోయిండేది. అక్కతో పాటు ఇంకా ముగ్గురు కూర్చోన్నారు అక్కడ, అందరూ కొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. జస్ట్ మిస్లో తప్పించుకొని బయట వచ్చారనమాట చిన్న దెబ్బలతోటి. చూడండి అసలు ఏం జరిగిందో ఇప్పుడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్గార్ అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే, నేనైతే భీమిలి బీచ్కి వచ్చేసాను అనమాట. సో భీమిలి బీచ్ బాగుంది, భీమిలి బీచ్ బాగుందంటే బీచెస్ అంతా ఒక్కటే కదా, మళ్ళీ భీమిలి బీచ్ బాగుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఎందుకు అందరూ భీమిలి బీచ్ బాగుంది, భీమిలి బీచ్ బాగుంది అన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడికి రాగానే ఎంట్రన్స్లోనే స్టాచ్యూస్, తర్వాత చాలా అంటే చాలా బాగున్నాయి మత్స్యకన్యలని, ఇంకా డిఫరెంట్గా అసలు సముద్రానికి సంబంధించి ఏమేం వర్క్స్ అయితే పాపం వీళ్ళు చేసుకుంటారో అందరినీ ఇక్కడ వేస్తున్నారనమాట. చేపలు పట్టడం కానీ, లేదు బోట్స్ నడిపే వాళ్ళు, ఇలా డిఫరెంట్గా ఇక్కడ చాలామంది వచ్చేసి చేపలు పట్టి అమ్ముకుంటుంటారనమాట. ఇంకా మత్స్యకన్నలని అవి అని ఇవి అని చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి రైట్ సైడ్లో మనకి సీతారామరాజు స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్గా పోస్టర్స్ అయితే పెట్టినారనమాట. అసలు వైజాగ్లో కూడా ఎక్కడ ఇట్లా నాకు ఇంత బాగా అనిపించలేదు, బట్ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా అసలు వ్యూ ఎలా ఉందో, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేసేసేయండి కదా. అదే అనమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంట భీమిలిలో. కానీ మేము అక్కడికైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎగ్జామ్కి టైం అవుతుంది, ఎగ్జామ్ అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలీదు. ప్లస్ మాకు సర్టిఫికేట్స్ అండ్ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇంకా అందుకని చెప్పేసి ఆ టైంలో మేము లేకుండా బయట వెళ్తే మళ్ళీ బాగోదు కదా అన్నట్టు ఇంకా ఉండిపోయామన్నమాట. దీని తర్వాత ఇంకా మా రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అందుకని చెప్పేసి ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. సరేలే బీచ్ అయితే చూద్దాం ప్రస్తుతానికి, ఇన్ కేస్ పాసిబిలిటీ ఉండి టైం ఉంటే కనుక ఖచ్చితంగా బీచ్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అక్క చెప్పారు ముందరికి వెళ్తే బాగుంది, మేము బస్సులో వస్తూ చూసాము అని చెప్పేసి. ఏం బాగుంది, ఏదైనా బీచే కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ముందరికి వెళ్ళంగా చూస్తూ ఉంటే నా కళ్ళు బ్రైట్ అయిపోయాయి నిజంగా. చాలా మంచి స్టాచ్యూస్ అనమాట, లైక్ ఓషన్కి సంబంధించిన స్టాచ్యూసే. ఇక్కడ బీచ్లో ఏదో సమ్ డస్ట్ క్లీన్ చేస్తున్నారో మరి ఏంటో తెలీదు, ఏదో చేస్తున్నారు ట్రాక్టర్స్ పెట్టుకొని. సో ఇంకా సన్ రైజ్ వ్యూ అనమాట ఇది. ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఆర్చ్ ఉంది. ఇదే స్పెషల్ ఏమో అని చెప్పేసి అనుకున్నాము. అక్క చెప్తుంది ఇంకా ముందరికి వెళ్తే ముందర చాలా బాగుంది మాధవి అని చెప్పేసి అన్నారు. అవునా, ఇదే ఇంత బాగుందంటే ఇంకా ముందర ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. సరే ఫస్ట్ బీచ్లోకి వెళ్దాం అక్క అంటే వద్దొద్దు అటు నుంచి వెళ్దాం చాలా బాగుంటుంది అన్నారనమాట. సరే అని చెప్పి ఇంకా ఇక్కడంతా కవర్ చేసుకుంటూ ఇలా వస్తూ ఉండినాను. సో ఇప్పుడు వచ్చేసి పెద్ద షార్క్ నోట్లోకి అయితే మేము వెళ్ళిపోతున్నాం. నాకు చాలా భయంగా ఉంది ఏమవుతుందో ఏమో అని. సో ఇప్పుడు ఈ షార్క్ నోట్లోకి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాము. సో ఈ షార్క్ నోట్లోంచి ఎంటర్ అయిన తర్వాత ఏమొస్తాయి ఏంటి అనేది వీడియోలో మీరే చూసేసేయండి. సో షార్క్ ఆంతం మమ్మల్ని మింగేసిందనమాట. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మంచి స్టాచ్యూస్ అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ నేరుగా కనిపిస్తుంది కదా ఒక మత్స్యకన్నా. సో అక్కడికి ఎక్కేసాను అనమాట నేనైతే. నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఆ మెర్మైడ్ పక్కన కూర్చో ఉంటే లైక్ నేను కూడా ఒక మెర్మైడ్ లాగా ఫీల్ అయ్యా. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో మీరు కూడా భీమిలికి కానీ వైజాగ్కి కానీ విజిట్ చేసినప్పుడు భీమిలి కంపల్సరీ విజిట్ చేయండి, ఎందుకంటే ఏ బీచ్లో కూడా ఇంత అందమైనటువంటి స్టాచ్యూస్ లేవన్నమాట. ఎందుకంటే నేను వైజాగ్లో కానీ లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్లో స్టాచ్యూస్ చూసా కొన్ని, అక్కడ ఏం నాకు అంత పెద్దగా అనిపించలేదు. అసలు బీచెస్లో ఏమీ అంత ఇదిగా లేదనమాట. బట్ ఈ బీచ్లో మాత్రం చాలా బాగుంది. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో ఆ ఫ్లడ్స్ టైంలో చాలా వరకు బొమ్మలు కొట్టుకెళ్ళిపోయాయంట. సో ఈ ఒక్క బొమ్మ మిగిలింది. సో ఈ ఒక్క బొమ్మతోటి వీడియో ఆర్ ఫోటో తీసుకుందాం కదా అని దీని పక్కన కూర్చున్నా. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడున్న మాతో పాటు పార్టిసిపెంట్స్ వచ్చేసి అక్క సేమ్ మీరు కూడా మెర్మైడ్ లాగే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట.
సో ఇంకా వాటర్ అయితే ఇట్లా ఫ్లోట్ అవుతున్నాయి. సో నేను తడుస్తానేమో లేసేద్దామని చెప్పేసి అనుకుంటా. అస్సలు తడవకూడదు అనుకున్నాను, కానీ తడవాల్సి వచ్చిందనమాట. ఏం జరిగిందంటే నేనైతే ఫస్ట్ ఇక్కడ మెర్మైడ్ వెనకాల చిన్న స్టోన్స్ అయితే ఉన్నాయి. స్టోన్స్ పైన ఫోటో తీసుకోవాలని లాస్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడే అనుకున్నాను, కానీ కుదరలేదన్నమాట. సో ఇట్లా ఎప్పుడూ ఒకసారే కదా పెద్దలు వస్తుంది, ఈ లోపల మనం ఫోటో తీసుకొని వచ్చేద్దాము అన్నట్టు వెళ్ళానమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రాక్స్ పైన నడుస్తున్నప్పుడు క్రాస్ లెగ్స్ పెట్టుకోవాలన్నమాట. జస్ట్ ఇట్లా స్ట్రైట్గా పెట్టామంటే కంపల్సరీ స్కిడ్ అవుతుంది, పడతారు. సో మౌంటైన్స్ పైన కానీ రాక్స్ పైన కానీ వెళ్తున్నప్పుడు క్రాస్ లెగ్ వాక్ అనేది చేయాలన్నమాట. సో ఈ విధంగా నేను జస్ట్ ఫొటోస్ తీసుకొని వద్దాం అనుకున్నాను. జస్ట్ నేను ఇలా తిరిగేసరికి ఒక పెద్ద వచ్చి మొత్తం నన్ను తడిపేసింది అనమాట. సో నేను అప్పుడు వచ్చేసి ఈ అక్క రాను అని చెప్పేసి అన్నారు, జ్యోతి అక్క. సరేలే అని చెప్పి నేను ఇంకా ఫొటోస్ తీసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి వచ్చాను. మొత్తం ఇట్లా పెద్ద పెద్ద అలలు వచ్చి తడిపేసాయి అనమాట. సో ఫైనలీ ఇంకా ఇక్కడికి వచ్చేసి కొన్ని ఆసనాస్ వేస్తాను, ఫొటోస్ తీ మాధవి అన్నారు. ఓకే అక్క తీస్తానని చెప్పాను. ఈ లోపల నేను మెర్మైడ్ దగ్గరకు వచ్చేసి మెర్మైడ్ దగ్గర ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో ఈ మెర్మైడ్ దగ్గర నేను ఫొటోస్ తీసుకొని దిగాను. తను వచ్చేసి నేను ఆసనాస్ వేస్తాను, నాకు ఫొటోస్ తీయరా అంది. ఓకే అక్క అని చెప్పేసి తీస్తూ ఉండినా. కాసేపటికి ఏం చేసిందంటే తను లేదు నేను కూడా అక్కడ స్టోన్ దగ్గరికి వెళ్తాను, నాకు కూడా ఫోటో తీయ అన్నారు అనమాట. సో అందరూ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది కదా, ఈ ఫ్యామిలీ చాలాసేపటి నుంచి అక్కడే కూర్చో ఉన్నారు, లైక్ నించో ఉన్నారు. ఆలోచి పెద్ద ఆలోచి ఫిట్ చేసేసరికి అందరూ పడిపోయారనమాట. సో జ్యోతి అక్క కూడా అంతే, అలా నించొని ఫోటో తీసుకుందాం అనుకున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఫోన్ ఆన్ చేస్తూ నేను కూడా అలాని అబ్జర్వ్ చేయలేదన్నమాట, అంత పెద్ద అలా వస్తుందని. సో తను ఏంటంటే ఒక స్టోన్లో హోల్ లాగా ఉండింది, ఆ గుంతలో వండినారనమాట. సో ఆ గుంతలోనే పడ్డారు కాబట్టి కొంచెం ఏం కాలేదు, లైక్ చాలా పెద్ద అలా వచ్చింది. అలా వచ్చి అట్లా లాక్కెళ్ళింది అనమాట వెనక్కి. అలా వెళ్ళినప్పుడు తిను స్టోన్స్ పట్టుకొని అక్కడే ఉండింది. వాళ్ళు వచ్చేసి నించో ఉన్న వాళ్ళంతా పడిపోయారనమాట అలా హిట్టింగ్కి. సో అలా అయింది. సో బీచెస్లో అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు ప్రమాదం ఎలా వస్తుందనేది చెప్పలేము కాబట్టి మరీ మనం కేర్లెస్గా ఉంటే ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. పాపం మా అక్క మాత్రం చాలా బర్న్ అవుతుంది, చెయ్యికి బాగా గోక్కుంది. ఆ స్టోన్స్లో నిల్చొని అలాగే కూర్చున్నట్టు పడ్డారు కదా. సో అప్పుడు ఏంటంటే తనకే తెలియకుండా ఆ స్టోన్ ఇలా ఏదో చెయ్యికి గోక్కుంది. అక్క ఫెయిర్ ఉంటారు కాబట్టి తెల్లగా మొత్తం అలా గోక్కునేసరికి నాకు టెన్షన్ వచ్చేసిందనమాట, బ్లడ్ అలా రెడ్గా కనిపించేసరికి. సో ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేయించుతాం కదా అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అక్కడెక్కడ నియర్లో జస్ట్ ఒక ఫార్మసీ మాత్రం ఉండింది, ఇంకా అక్కడికి వెళ్ళి మెడిసిన్స్ అవి తీసుకొని వేసేసుకున్నారు. ఇంకా ఆయింట్మెంట్ అది తీసుకొని అప్లై చేసుకున్నారనమాట. సో ఇది బీచ్ స్టోరీ. సో బీచెస్కి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎటు నుంచి ప్రమాదం వస్తుందనేది మనం గెస్ చేయలేం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ ఎప్పటి నుంచో ఆ వాటర్లో తడిచి ఉంటాయి, బట్ మనకి కనిపించవు ఆ పాచి. సో మనం కాలు పెట్టంగానే జారుతుంది కాబట్టి ఏంటంటే క్రాస్ లెగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచిగా గ్రిప్ పెట్టుకొని దిగాలి. తర్వాత ఇంకా చెప్పారు కదా, ఇంకా ఇలా స్టాచ్యూస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పి సరే చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం అనమాట. సో అక్క పాపం పడ్డారు కదా, రెస్ట్ తీసుకుంటున్నారు, జస్ట్ కూర్చున్నారు అలాగా. ఇంకా ఇంట్లో చెప్తే తిడతారు కదా అన్నట్టు. అది హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినది కాదు. సో కాకపోతే ఇంట్లో వాళ్ళు అరుస్తారు, ఇంకా జాగ్రత్తలు చెప్తారు కదా, కేర్ఫుల్గా ఉండాలి కదా బయట వెళ్ళినప్పుడు అలా ఇలా అంటూ ఉంటారు కాబట్టి సో మనకి కొంచెం ఫీల్ ఉంటుంది. అందుకే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్దాంలే అని సైలెంట్ అయిపోయారనమాట. సో ఇదే అనమాట మా భీమిలి బీచ్ స్టోరీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనలీ నేను కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కానీ ఏంటంటే చూస్తున్నారు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా నేను వీడియోస్ తీసుకుంటున్నప్పుడు అలా నించొని చూస్తూ ఉంటారు. నాకేమో నాలుగు గోడల మధ్య వీడియోస్ తీసుకోవడానికి షై ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇలా అక్కడక్కడ ఆగి చూసుకుంటూ వెళ్తున్నారనమాట వాళ్ళు. సో ఇంకా నేను కొంచెం షై ఫీల్ అయ్యి అరే చాలే వీడియోస్ అన్నట్టు వీడియోస్ బంద్ చేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఇంకా కాస్త ముందరికి వెళ్ళంగానే ఫిషెస్ అప్పటికప్పుడు పట్టి సేల్ చేస్తున్నారు, అక్కడే బోట్స్లో తీసుకొచ్చి మరి అక్కడికక్కడే సేల్ చేస్తున్నారు.
సో అది కూడా చాలా బాగుంది. మాతో పాటు షేర్ ఆటోలో ఒక ఆంటీ వచ్చిందనమాట. ఆ ఆంటీ కూడా అక్కడే అంటే స్టాలు ఖచ్చితంగా రావాలి, నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పేసి వెళ్ళింది. సో వస్తానులే అని చెప్పేసి అన్నాను. సో ఇంకా తను అన్నిసార్లు పిలిచిన దానికన్నా వెళ్ళాలనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి సరే జ్యోతి యొక్క ఈ లోపల కూర్చొని రెస్ట్ తీసుకొని కొంచెం వాటర్ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకుంటారు కదా అని తను అక్కడ కూర్చోబెట్టేసి ఇంకా నేను అక్కడికి వెళ్ళాను అనమాట. చాలా బాగుండింది. అది నెక్స్ట్ వీడియోలో. ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట. మళ్ళీ రేపటి వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజకరం.